నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ నరేష్. ఈరోజు మనతో పాటు టీఆర్ఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి ప్రకాష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే నరేష్. సార్ ముఖ్యంగా కేంద్ర బడ్జెట్ లో ఒక్కటే పాయింట్ చెప్పుకోవాలంటే మోదీ అటు చంద్రబాబు నాయుడుకి ఇటు నితీష్ కుమార్కి ఇద్దరికి లొంగిపోయినట్టుగా కనిపిస్తుంది. అలాగే రాష్ట్ర బడ్జెట్కి వచ్చేటప్పటికి తెలంగాణ ప్రభుత్వం అంటే మొన్నటి వరకు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఏ విధమైనటువంటి బడ్జెట్ ని ప్రవేశపెట్టిందో దానికంటే తక్కువ సంఖ్యలోనే బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి లోతుగా మీతో విశ్లేషిద్దాం అనుకుంటున్నాం. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్ నుంచి మొదలు పెట్టండి సార్. కేంద్ర బడ్జెట్ జనరల్ గానే ఏ బడ్జెట్ అయినా కూడా వాళ్ళ రాజకీయ అవసరాలే ప్రధానంగా ఉంటాయి. ప్రజలు కోరుకున్నదేమో వాళ్ళ మౌలిక సమస్యలను పరిష్కరించే విధంగా, ప్రజల జీవన ప్రమాణాలను పెంచే విధంగా, దేశం యొక్క అభివృద్ధిని కాంక్షించే విధంగా ప్రణాళికలు ఉండాలని చెప్పి, బడ్జెట్ ఉండాలని చెప్పి ప్రజలు కానీ, విశ్లేషకులు కానీ, మేధావులు కానీ, ఆర్థికవేత్తలు కానీ ఆశిస్తారు. కానీ మోడీ ప్రభుత్వం ఏంటంటే ఆ రకమైన పద్ధతిలో ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టలే. గత 10 బడ్జెట్ల కంటే ఆయన పాలనలో 10 సంవత్సరాల్లో ప్రవేశపెట్టిన అన్ని బడ్జెట్ల కంటే వర్స్ట్ బడ్జెట్ అని చెప్పొచ్చు ఇప్పుడు ఈసారి. ఓకే. ఎందుకంటే ఇది కేవలం ఆయన కుర్చీని కాపాడుకోవడానికే ఈ బడ్జెట్లో ఎక్కువ నిధులను బీహార్కును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినట్టుగా మనకు కనబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరి సపోర్ట్ వల్లనే ఇవాళ మోడీ అధికారంలోకి వచ్చారు, సంకీర్ణ ప్రభుత్వం. సో సరే, సహచరులు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోరికలను తీర్చాలనేది ఒక ఉన్నా కూడా ఇతర ప్రాంతాలకు అన్యాయం చేయాలని ఎక్కడ లేదు కదా. వాళ్ళకు కొంచెం ఎక్కువ నిధులు ఇచ్చినా కూడా తెలంగాణకు కానీ, దేశంలో వెనుకబడ్డ ప్రాంతాలకు కానీ, రాష్ట్రాలకు కానీ నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉండే. బట్ ఈసారి బడ్జెట్ ఆ రకంగా లేదు. మహారాష్ట్రలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, అట్లాగే ఇతర బీహార్, తర్వాత కాశ్మీర్, ఎక్కడెక్కడైతే ఎన్నికలు త్వరలో ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని కొంత బడ్జెట్ పెట్టినట్టు కనబడతా ఉంది. బడ్జెట్ రూపకల్పనే సరిగా జరుగుతలేదు. మొదటి నుంచి కూడా స్వాతంత్రం వచ్చిన దగ్గర ఇప్పటి వరకు ప్రజలకు ఏం కావాలనేది ప్రజల దగ్గర చర్చ పెట్టాలి. గ్రామ సభలు ఉంటాయి గ్రామాలలో. గ్రామ సభలలో ఆ గ్రామంలో ఎంతమంది ఉంటారు, గొల్లోళ్ళకి ఏం కావాలి, సాకరోళ్ళకి ఏం కావాలి, ఎవరి దోబిఘాట్ కావాలి, ఎవరి గొర్రెలు కావాలి, యాదవులకి ఏం కావాలి, బర్రెలు ఎన్ని కావాలి, డైరీ పరిశ్రమ ఎట్లుంది, ఆ రాష్ట్రం యొక్క అవసరాలు తగ్గట్టుగా పాల ఉత్పత్తులు ఉన్నాయా, కూరగాయల ఉత్పత్తులు ఉన్నాయా, విలేజ్లో నీటి వసతి ఎట్లుంది, రోడ్లు ఎట్లున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం డెవలప్ చేయాలి, ఏ విలేజ్ నుంచి ఆ విలేజ్ నుంచి డాటా తీసుకొని మండల స్థాయి అధికారి దాన్ని కంపైల్ చేసి ఈ మండలానికి ఎన్ని గొర్రెలు కావాలి, ఇన్ని 300 కాపులు ఉన్నారు, ఇక్కడ వ్యవసాయ పనిముట్ల ఆధునీకరణ జరగాలి, ఇవన్నీ కూడా ఒక అబ్స్ట్రాక్ట్ తయారు చేసి మండలం జిల్లాకి ఇవ్వాలి. జిల్లా కలెక్టర్ వాటన్నిటిని అబ్స్ట్రాక్ట్ తయారు చేసి ఈ జిల్లాకి ఎంత బడ్జెట్ కావాలి, హార్టికల్చర్కి ఎంత కావాలి, పశువులు కొనడానికి ఎంత కావాలి, ఇట్లా ఆ గ్రామీణ వృత్తులు, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా, గ్రామీణ అన్ఎంప్లాయ్మెంట్ను పరిష్కరించే విధంగా ఒక గ్రామ సభ దగ్గర ఒకరోజు కాకపోతే 2 రోజులు చర్చ జరిగి మన ఊరు మన ప్రణాళిక అనే పేరుతోని వాళ్ళు తయారు చేసుకోవాలి. ఆ ప్రణాళిక, ఈ ప్రణాళిక జిల్లా ప్రణాళిక కావాలి, జిల్లా ప్రణాళిక రాష్ట్ర ప్రణాళిక కావాలి. ఈ రాష్ట్ర ప్రణాళికలు అన్నీ కలిపి నరేంద్ర మోడీ గారు ఆర్థికవేత్తలతో కూర్చొని ఇగో తెలంగాణకి ఇవి కావాలి, ఆంధ్రప్రదేశ్కి ఇవి కావాలి, బీహార్కి ఇవి కావాలంటే ఇవి నిజంగా వాళ్ళు అవసరం ఉన్నాయా లేకపోతే అనవసర కోరికలా, ఒకసారి వెళ్ళి పరిశీలించండి అని చెప్పి ఆయన కేంద్ర బృందాన్ని పంపాలి. ఇవన్నీ అయిన తర్వాత ఫైనలైజ్ చేసేటప్పుడు ఫైనల్ బడ్జెట్ ముందట ఈ ముఖ్యమంత్రులను పిలుచుకొని, ఆర్థిక మంత్రులను పిలుచుకొని, ఈసారి బడ్జెట్లో తక్కువ నిధులు ఉన్నాయి కాబట్టి మీ కలెక్టర్స్ పంపిన రిపోర్ట్స్ ఆధారంగా మీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మీకు నిధులు ఇవ్వాలంటే మన దగ్గర అన్ని నిధులు లేవు, ఇందులో ఏదేది కోత పెట్టాలి, ఏది ప్రయారిటైజ్ చేయాలి, వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టాలి. ఇంత ఆలోచిస్తారా సార్? ఇది చేస్తే ఏంటంటే దేశం అభివృద్ధి చెందుతుంది. రైట్. ఈ డిమానిటైజేషన్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఏం రావు, జిఎస్టీ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ప్రతి సంవత్సరం కూడా గ్రోత్ రేట్ పెరుగుతుంది, మనీ సర్క్యులేషన్లో ఎక్కువగా ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కొంత తగ్గుతుంది, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. బట్ స్వాతంత్రానంతర భారతదేశంలో ఏ పాలకులు కూడా ప్రజల దరిద్రాన్ని పూర్తిగా పోగొట్టడానికి, ప్రజల నిరక్షరాస్యతను పోగొట్టడానికి, ప్రజలను జీవన ప్రమాణాలు పెంచి ఓట్ల కోసం, ఈ 500 కోసం, 1000 కోసం ధర్నాలు చేసే స్థాయికి ప్రజలు పోకుండా ఉండే విధంగా ఎవరు ఆలోచిస్తలేరు.
ఏమైనా ప్రజలకు పేదరికం ఉంటేనే మన మాట వింటారు. ప్రజలు అజ్ఞానంలో ఉంటేనే మనం ఏం చేసినా నడుస్తది. ప్రజలను ఓట్లుగా చూస్తున్నారు తప్ప, ఈ దేశ ప్రగతి, అభివృద్ధిలో వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసే విధంగా ఒక స్ఫూర్తినిద్దామని ఏ పాలకుడు ఆలోచించట్లేదు. అభివృద్ధి విషయంలో కూడా వాళ్ళకేం పట్టింపు లేదు. సంక్షేమం అనేది కొంతకాలం ఉండాలి గానీ, ఎప్పటికి సంక్షేమంతోనే, తాయిలాలతోనే కానీ గడుపుదామంటే అధికారం ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే ముఖ్యంగా సంక్షేమ పథకాలే మేతగా వేస్తుంది. అసలు ప్రజలు కూడా వాటిని నమ్మి ఓట్లేస్తున్నారు. అంటే అడ్డదారులల్లా పోవడానికి పాలకులు నిర్ణయించుకున్నప్పుడు, ఉమ్. ప్రజలను అడ్డదారులల్లా పంపడానికి నిర్ణయించుకున్నప్పుడు ప్రజలు పోతారు కదా! ఆలోచించాల్సింది ప్రజలా సార్ లేకపోతే పార్టీలు అంటారా? అంటే ఈ ప్రజల లోపల ఈ చైతన్యం నింపాలంటే ప్రభుత్వాలు చేయనప్పుడు సామాజిక కార్యకర్తలు చేయాలి. బట్ ఆ కార్యక్రమాలు జరగడం లేదు. ఎవరైతే సామాజికంగా ఏదైనా చేయాలనుకుంటారో వాళ్ళు ఎన్‌జీఓ చట్రంలో ఉంటున్నారు. ఈ రైట్. అంటే ఎదిగిన యూత్‌ని, సమాజం గురించి ఆలోచించే యూత్‌ని సమాజం కోసం పనిచేయకుండా ఏవో కొన్ని సౌకర్యాల కోసం ఛానలైజ్ చేస్తున్నారు. ఏది ఈ ఎన్‌జీఓ ఆర్గనైజేషన్స్ లాగా. ఎన్‌జీఓలు అవసరమే. కానీ ఎదిగొచ్చిన క్రీము ఎన్‌జీఓ పరిధిలోనే పనిచేయకుండా ఈ సామాజిక విప్లవం కోసం కూడా సాంస్కృతిక విప్లవం కోసం కూడా వాళ్ళు పనిచేయాలి. ఏ ప్రభుత్వాలు కూడా విప్లవాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయవు. ప్రజలను డెవలప్ చేయడానికి, మార్చడానికి ప్రయత్నం చేయవు. సామాజికంగానే ఈ కృషి జరగాలి. ఇప్పుడు చైనాలో వచ్చినట్టు ఒక సాంస్కృతిక విప్లవం ఇక్కడ వచ్చి ఉంటే భారతదేశ స్వాతంత్రానంతరం ఈ దౌర్భాగ్యం ఉండేది కాదు. ప్రజలు తమకేం కావాలో తెలుసుకునేవాళ్ళు. వాళ్ళకి దేని మీద సోయి ఉండదు ప్రజలకు. వాళ్ళు నేనేమంటున్నా అంటే సూర్యుడిని చూపెడితే ఏళ్ళు చూస్తారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి అంతా ఆయన ఒక అహంకారం అనే పదం ప్రజలకు అర్థమైంది. అవినీతి అని చెప్పిన అపవాదు ప్రజలకు అర్థమైంది. ఈ రెండింటిని చూసి ఆయన చేసిన అభివృద్ధిని అంతా మైనస్ చేశారు. ప్రభుత్వాన్ని కూల్చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎత్తిన పెట్టుకున్నారు. అంతకంటే భిన్నంగా రేవంత్ రెడ్డి ఏమన్నా చేస్తున్నాడా? ఈ బడ్జెట్ చూస్తే మనకు అర్థమవుతుంది. కొత్త పథకాలు ఏం పెట్టలేదు. ఎంతసేపు కేసీఆర్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఆ 10 ఏళ్ల పాలనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. మేము ఇది చేస్తున్నాము, ఇంతకుముందు ప్రభుత్వం అనుసరించిన విధానం కంటే ఇది చాలా మెరుగైంది, ఇట్లా ఎక్కడ లేదు. పోనీ కేసీఆర్ ఇచ్చిన పథకాలు కూడా ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత ప్రభుత్వం చేసిన మంచి పథకాలు అన్నింటినీ కూడా కొనసాగించాలి. దళిత బంధు కొనసాగించలేదు. లబ్ధిదారులను ఎంపిక చేశారు, అదివరకే వాళ్ళకి ఆశలు పెట్టారు. వాళ్ళకి ఈసారి బడ్జెట్లో నిధులు ఇవ్వలేదు. చాలా స్కీమ్లను ఎగరగొట్టారు. కళ్యాణ లక్ష్మికి ఇప్పటివరకు చెక్కులు ఇవ్వట్లేదు. సీఎం రిలీఫ్ ఫండ్ నిన్న మొన్న ఓపెన్ చేశారు. అంటే ఏ రకంగా చూసినా కూడా ఈ బడ్జెట్ అనేది ఒక ఇన్స్పైరింగ్గా లేదు. అంటే తెలంగాణ ప్రజలకు మేలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లేదు, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లేదు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో తెలంగాణ అనే పదమే లేదు అసలు. అందుకే ఇది వరస్ట్ బడ్జెట్ అని చెప్తున్నాను. మోడీ గవర్నమెంట్లో పెట్టిన అన్ని బడ్జెట్లలో చెత్త బడ్జెట్ ఇది తెలంగాణకు సంబంధించినంత వరకు. ఆంధ్ర వాళ్ళు మెచ్చుకుంటారు, ఎందుకంటే 15,000 కోట్లు వాళ్ళకి ఇచ్చారు. తర్వాత మనకు కానీ 15,000 కోట్లు కేంద్రం ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. కానీ నిజంగా చెప్పుకోవాలంటే 15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకోవడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అది ఏదని తర్వాత తెలుస్తుంది. అంటే ప్రపంచ బ్యాంక్ అప్పు కోసం వాళ్ళు అందులో రాశారా బడ్జెట్లా, లేకుంటే కేంద్రం నుంచి వాళ్ళు ఇస్తారా? ఇప్పుడు మామూలుగా రాష్ట్రాలకు కూడా కేంద్రం నుంచి నిధులు వస్తాయి. 15th ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రకారంగా 26,000 కోట్ల నిధులు మన తెలంగాణకు రావాలి. సరే, అదే కాకుండా అంటే ఇవన్నీ కూడా సెంట్రల్ వాటా అన్నట్టు. సెంట్రల్ ట్యాక్సెస్లో మన వాటా, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, సిఎస్టీ కావచ్చు, ఇట్లాంటి వాటిలలో మనకు వచ్చే వాటానే మనకి ఇస్తలేరు. అదనంగా వాళ్ళు ఎక్కడ ఇస్తారు?